దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నారు. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. రండి, ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మరి ఏలియా జీవితం గురించి, ఆయన దుప్పటి గురించి ధ్యానిస్తుండగా నీ కృప అనుగ్రహించి ప్రభువా, నీవే దీవించి సరైన అండర్స్టాండింగ్ అనుగ్రహించమని, నీ వాక్యమును గ్రహించుటకు సాధించమని, ప్రతి ఆటంకం యేసు నామమున కూల్చివేస్తున్నాను. ప్రభువా, నీ కృపలో ప్రభువా నింపమని యేసు ప్రభు నామములో ప్రతి చీకటి కాలిపోనుగాక తండ్రి, నీ కృప హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినము మరి ఏలియా దుప్పటి గురించి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు నేను ఈ అంశాల గురించి నిజానికి ధ్యానిస్తూ ఉన్నానంటే, ప్రజలకు సర్వసత్యము తెలవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయగలుగుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు దేన్నైనా వాడుకోగలుగుతాడన్న సత్యము చాలా మందికి తెలియటం లేదు. దేవుని బిడ్డలారా, దేవుని సత్యము తెలవాలి కాబట్టి ఈ మాటల్ని, ఈ సత్యాన్ని తెలపడానికి ఈ దినము వస్తువుల గురించి క్రమంగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఏ వస్తువులను దేవుడు వాడుకున్నాడన్న విషయాన్ని, దేన్ని దేవుడు పరిశుద్ధాత్మతో నింపి వాడుకున్నాడన్న సంగతిని మనము నేర్చుకుంటూ ఉన్నాం. మోషే కర్రను దేవుడు తన అభిషేకంతో నింపి వాడుకొని గొప్ప అద్భుతాలు ఆ కర్ర ద్వారా జరిగించిండు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఏలియా దుప్పటిని దేవుడు అభిషేకించి ఏలియా దుప్పటి ద్వారా కూడా గొప్ప అద్భుతాలు ఆయన చేసినాడు. అయితే ఏలియా గురించి ధ్యానిస్తూ ఆయన దుప్పటి గురించి కూడా మనం ధ్యానిద్దాం. ఏలియా మరి గొప్ప కార్యం, ఒక అద్భుతమైన కార్యము చేసిన తర్వాత ఆకాశము నుండి అగ్ని దిగివచ్చినట్లుగా ప్రార్థన చేసి, మరి దేవుడే, యెహోవా దేవుడే తప్ప వేరే దేవుడు లేడని నిరూపించి, దేవుని బిడ్డలారా, ఆ బయలుకు కలిగిన ఆ యొక్క యాజకులందరినీ కూడా హతము చేసి ఆయన గొప్ప జయోత్సాహముతో ఆయన సంతోషిస్తుండగా ఒక భయానకమైన వార్తను తాను విన్నాడు. ఆ వార్త ఎవరో చెప్పలేదు. ఆ యొక్క యెరూషలేముకి, ఇజ్రాయెల్కి రాణి అయిన యెజబెలు రాణి ఈ వార్తను పంపింది. ఆమె ఏమన్నది ఒకసారి వాక్యంలో చూద్దాం. మొదటి రాజులు 19వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను అహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. ఎంత భయంకరమైన విషయం! అహాబు దేవుని కార్యం చూసి తన భార్య అయిన యెజబెలుకు పోయి చెప్పినప్పుడు, యెజబెలు దేవునికి భయపడకుండా జరిగిన ఆ గొప్ప విషయాన్ని బట్టి యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకోకుండా దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకునికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఏమంటుందంటే, దేవుని బిడ్డలారా, రేపు ఈ వేళకు నీ ప్రాణాన్ని నేను కూడా తీసేస్తా. నువ్వు చంపిన ఆ ప్రవక్తల వలె నువ్వు కూడా అయిపోతావు. ఒకవేళ అట్లా చేయనేడలా దేవుడు గొప్ప అపాయం నాకు కలుగజేయును గాక అంటాడు. ఒక భయంకరమైన శాసనాన్ని విడుదల చేసి తన పనవారిలో ఆ వార్తను దూతతో పంపించేసి ఆమె ఉన్నప్పుడు ఏలియా ఆ వార్తను విని భయపడిపోతాడు.
ఏలియా ఆ వార్తను విని, అయ్యో దేవుని కొరకు నేనే ఒక్కనున్నా కదా, నేనే రోషం కలిగి దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు నన్ను చంపేస్తే ఇంకెవరు ఉంటాడు దేవుని కొరకు, కాబట్టి నేను ఈమె నుండి తప్పించుకోవాలి అనేసి ఏలియా ఏం చేస్తుందంటే అక్కడ నుండి మరి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే 19:4 5వ వచనంలో మనం చూస్తాం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకురమని ప్రార్థన చేసిన. అతడు బదిరి వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. ఆయన ఒక దినమంత అరణ్యంలో ప్రయాణం చేసిపోయి అక్కడ ఒక బదిరి వృక్షం కింద కూర్చొని ఆయన దేవునికి మొరపెడుతూ ఉంటాడు, ప్రభువా, నేను పితరుల కంటే గొప్పవాడనేమి కాదు, ఇక చాలు, నన్ను తీసేసుకో అని అంటాడు. ఎందుకంటే ఒక అన్యురాలి చేతి కింద చావడం ఆయనకి ఇష్టం లేదు, కాబట్టి ఆమె చంపేదేమో కానీ దేవా నువ్వు నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఒక దేవదూత అక్కడికి వచ్చి ఆయనను మరి నిద్రిస్తున్న ఆయనను లేపి భోజనము చేయమని చెప్పాను. దేవుని దూత భోజనం తీసుకొస్తుంది అన్నమాట, భోజనం చేయమని చెప్తాడు. ఆ తర్వాత ఏలియా, దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే ఏలియా ఏం చేస్తాడంటే అది తిన్న తర్వాత మరలా దేవుని దూత మరలా వచ్చి, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, ఇదిగో ఈ యొక్క భోజనం తిను అని అన్నప్పుడు ఆ భోజనం తిని బలపడి ఆయన ఎంతో దూరము, దేవుని బిడ్డలారా, ఆ భోజనము బలం చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి, ఆ భోజనం దేవుని దూత ఇచ్చిన భోజనము బలం చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి అక్కడ ఒక గృహలో చేరి బస చేశాను అని బైబిల్ చెప్తాను. యెహోవా అతని ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నువ్వేమి చేయుచున్నావని అతను అడగగా, అతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి, సైన్యములకు అధిపతి దేవుని యెహోవా కొరకు మహారోషం కలవాడని నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీసివేయుటకై చూచున్నారని మనం చేశాను. దేవుడు ఏమన్నాడంటే, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఏలి ఏమంటాడంటే, ఇదిగో ప్రవక్తలందరినీ చంపేసారు, నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు, నేను ఒక్కడనే ఉన్నా, దేవుని కొరకు రోషం గలవాడనే నేను ఒక్కడనే ఉన్నా, నన్ను కూడా చంపాలనుకుంటున్నారు అన్న. దేవుని బిడ్డలారా, ఏలియా ఆ విధంగా అన్న తర్వాత దేవుడు ఏమంటాడంటే, దేవుని సన్నిధిలో నిలబడుటకు నువ్వు అక్కడికి వెళ్ళుము అన్నప్పుడు ఆయన అక్కడి నుండి వేరే దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏమైతే మనం చూద్దాం. 11వ వచనం, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచును. యెహోవా భయమున పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను, కానీ యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగెను. ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడేను. అక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలు, గాలి, భూకంపము, మెరుపు, దేవుడు ఇవన్నీ తనకెందుకు చూపెడుతున్నా అంటే, ఏలియా నేను ఇంత గొప్పవాడను, ఎందుకు భయపడుతున్నావు అని, నా ఆజ్ఞ లేకుండా నిన్నెవ్వరు కూడా ఏమి చేయలేరు అని దేవుడు మొట్టమొదట తన యొక్క బలాన్ని ఏలియాకు చూపెడుతున్నాడు, తన యొక్క మహిమను చూపెడుతూ ఉన్నాడు, తన శక్తిని తనకు చూపెడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏలియాతో మిక్కిలి నిమ్మలమైన స్వరముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనం, ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని
బయలుదేరి గుహ వాకిట నిలిచెను. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఏలియా ఆ మెల్లని నిమ్మలమైన స్వరం కూడా వినలేకపోయిండు. అంత గొప్ప ప్రవక్త వినలేకుండా ఆయన ఏం చేసిందంటే దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. ఆ దుప్పటితో మొత్తం కప్పుకున్నాడు దేవుని బిడ్డలారా. ఏలియా ఇచ్చట నీవేమి చేయించున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడిన. అందుకు అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడవు యెహోవా కొరకు మహారోషం గలవాడని నేను ఒకడు మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేయడానికి చూచున్నారని చెప్పను. చూడండి దేవుడు, మరలా స్వరం వినిపించినప్పుడు మరలా అదే మాట మాట్లాడతాడు. అప్పుడు దేవుడు ఏలియాతో ఏం చేస్తాడంటే ఒక పనిని అప్పగిస్తాడు. అంటే ఏలియాని తీసుకోవాలని దేవుడు కూడా నిర్ణయం చేసుకుంటాడు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద అజాయేలునకు పట్టాభిషేకం చేయము. ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహోకు పట్టాభిషేకం చేయను. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మే ఓలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. ఇక్కడ అనేక విషయములు ఏలియాతో చెప్తారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఇక్కడ ఇవన్నీ మనము ఇప్పుడు ధ్యానించం, కానీ ఎలీషా గురించి కూడా మనము ఎలీషా గురించి ఇక్కడ ధ్యానించబోతూ ఉన్నాం. ఏలియాను దేవుడు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి ఇగో ఈ పనులను చేయము, ఈ పనులు చేయము. అప్పుడు ఏలియా ఆయన దేవుని ఆజ్ఞ పొంది బయలుదేరుతూ ఉన్నప్పుడు మొట్టమొదట ఆయనకు ఎదురొచ్చేది ఎవరంటే ఎలీషా ఎదురొస్తాడు. ఎలీషా ఎదురొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? 19వ వచనం నుండి, ఏలియా చెట్టు నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడింది. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను నిల్చుండెను. ఏలియా అతని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడంగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, మొట్టమొదటి అద్భుతము ఇక్కడ ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ అద్భుతం ఏంటంటే, ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళి, దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రవక్తగా నియమిస్తున్నాడు, దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు అని ఏ మాటను మాట్లాడలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఏలియా ఏం చేసిండు? ఆ దుప్పటి ఆయన మీద వేసినంత జాగ్రత్త వినాలి. ఆ దుప్పటి వేసిన తర్వాత ఎలీషాకి ఏమైపోయింది? ఎలీషా ఆటోమేటిక్గా ఆయనను వెంబడించడం మొదలుపెట్టి, చివరిగా ఆయన దగ్గర రిక్వెస్ట్ అడిగిండు, నా తల్లిదండ్రుల దగ్గర పోయేస్తా అంటే పోయిరా అన్నాడు. ఆ ఎడ్లను ఏం చేసిందంటే వధించి అక్కడ చక్కటి వంట చేసి మొత్తం అక్కడ ఉన్న ప్రజలకు పెట్టేసిండు. ఆ తర్వాత ఎలీషాను వెంబడిస్తూ ఆయనకు ఉపచారిగా మారిపోయాడు. ఏలియా ఆయనను ఏమీ అనలేదు. దేవుని బిడ్డలారా, ఏలియా ఏమీ అనలేదు.
ఒక ప్రవక్త ఏమంటాడంటే, ఏలియా దేవుడు చెప్పిన మాటలను వినలేదు కానీ ఆ దుప్పటిలో ఆయన స్వరం ఉన్నది. అందుకే ఎలీషా మీద వేసినప్పుడు ఆ స్వరము అంటే దేవుని స్వరము ఏలియా ఆ దుప్పటిలో ఉన్న స్వరమును ఏలియా విన్నాడు. ఎలీషా విని ఏలియాను వెంబడించిండు అని అంటే ఆలోచించండి. దుప్పటి వేసిన తర్వాత ఏమి అనకముందే ఎందుకు ఏలియాను ఎలీషా వెంబడించిండు అంటే, నిజముగా దేవుడు ఆ దుప్పటిని ఒక డివైస్గా వాడుకున్నాడు. ఆ దుప్పటిని దేవుడు ఇక్కడ అభిషేకించి వాడుకున్నాడు. ఆ దుప్పటిలో పరిశుద్ధాత్మ స్వరం ఉన్నది. ఆ దుప్పటి వేసిన తర్వాత తన పిలుపు, తన యొక్క దర్శనము, తన ప్రత్యక్షత, తన యొక్క పరిచర్య అంతా దేవుడు చూపెట్టినాడేమో. అందుకే మారు మాట లేకుండా ఏలియాను వెంబడించింది. ఏలియా రా నా దగ్గర కనలేదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు, మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు దేనినైనా ఆవరించగలడు, దేనినైనా అభిషేకించగలడు, దేనినైనా వాడుకోగలడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది దేనికి ప్రార్థన చేసి ఇచ్చినా నీ ప్రార్థన ద్వారా దేవుని అభిషేకం అక్కడ ఆవరింపబడుతుంది. ఆ వస్తువుకు ఆవరింపబడుతుంది. ఆ వస్తువు దీవెనకరంగా మారుతుంది. కాబట్టి సత్యము మనము గ్రహించాలి. తొందరపడి మాట్లాడకూడదు. చాలామంది మాట్లాడకూడదు తొందరగా. దేవుని వాక్యం సెలవియటం లేదా? దేవుడు దుప్పటిని వాడుకున్నట్టు ఒక బట్టనే కదా అది. ఆ బట్టను దేవుడు వాడుకున్నాడు కదా, దుప్పటిని వాడుకున్నాడు కదా. ఇక్కడ దుప్పటిని ఎందుకు వాడుకున్నాడు? ఒకరిని ప్రవక్తను లేపడానికి, ప్రవక్తను నియమించడానికి, ప్రవక్తను పిలవడానికి దేవుడు దుప్పటిని వాడుకున్నాడు. ఆ దుప్పటి వేయంగానే దేవుని స్వరం ఆయన విన్నాడు. దేవుని స్వరం విన్నాడు కాబట్టి ఆయన వెంబడించిండు. దేవుని స్వరం వినకపోతే ఏమంటుండే తెలుసా? ఏమై నీ దుప్పటి నా మీద వేస్తావు ఎందుకయ్యా, నీ దుప్పటి నువ్వే కప్పుకో అంటుండే. నాకేం చలి పెడతలేదు అంటుండే ఎలీషా. కానీ ఎప్పుడైతే దుప్పటి వేసిండో అప్పుడు దేవుని స్వరము ఆ దుప్పట్లో నుండి వచ్చింది ఆయనకు అని నేను నమ్ముతూ ఉన్నాను. అందుకే దేవుని పిలుపు విన్న ఎలీషా ఏలియాను వెంబడించింది. జీవితం సమర్పించుకోవడము అంటే అది మామూలు విషయం కాదు. దేవుడు చెప్పకపోతే, దేవుడు తనను దర్శించకపోతే, ఆ దుప్పటి వేసినప్పుడు ఆయన దేవుని స్వరం వినకపోతే దేవుని దగ్గరికి రాకపోతుండే. నేను నమ్ముతున్నా దేవుడు ఆ దుప్పటిని ఒక డివైస్గా దేవుడు వాడుకొని, ఒక పరికరముగా వాడుకొని దేవుడు ఆయనకు తన పిలుపును అందించింది, తన దర్శనాన్ని అనుగ్రహించింది. అది తెలుసుకున్న ఎలీషా ఏలియాను వెంబడించి ఆయనకు ఉపచారము చేయుచుండెను అని బైబిల్ సెలవిస్తాం. చూడండి, దేవుడు మరి ఇక్కడ ఏలియా దుప్పటిని వాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఇది ఒక్క విషయమే కాదు, ఏలియా దుప్పటి ద్వారా ఇంకా అనేకమైన విషయాలు జరిగినాయి. అయితే ఏలియా సమయము వచ్చినప్పుడు, అంటే భూమిని విడిచే సమయం వచ్చినప్పుడు అందరికీ ఆయన మరి ఏలియా ఆరోణమవుతాడు అని తెలిసినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనము చూద్దాం. దేవుని బిడ్డలు, ఎలీషా ఏ విధంగా వెంబడిస్తాడు, ఏలియా తిరిగి ఎలీషాకు రెండంతల అభిషేకం ఎట్లా వస్తుంది, ఇప్పుడు మనము ఇది చూసి ముగించుకుందాం. 2వ రాజులు 2వ అధ్యాయంలో
మనము చూస్తాం. 2వ రాజులు 2వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలును పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. చూడండి, సుడిగాలిలో ఏలియాను దేవుడు తీసుకొని పోబోతున్నాడని తెలిసినప్పుడు ఏలియా, ఎలీషా ఎక్కడ ఉన్నారు అంటే, దేవుని బిడ్డలారా ఎక్కడ ఉన్నారు? గిల్గాలులో ఉన్నారు. గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఆ గిల్గాలు నుండి మళ్ళీ ఎక్కడ పోయిండ్రు వాళ్ళు? గిల్గాలు నుండి బేతేలునకు పోయిండ్రు. అయితే దేవుడు నన్ను బేతేలునకు పొమ్మంటున్నాడు కాబట్టి, అయ్యా నువ్వు ఇక్కడనే ఉండు, గిల్గాల్లోనే ఉండు, నేను బేతేలుకి వెళ్ళిపోతా అంటే ఎలీషా ఏమంటాడంటే, దేవుని జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను వదిలిపెట్టాను అంట. సరే అన్నప్పుడు ఇద్దరు బేతేలునకు వెళ్ళిపోతారు. బేతేలుకి వెళ్ళిపోయినప్పుడు ఏలియా మళ్ళీ ఏమంటాడంటే, దేవుడు నన్ను ఎరుకోకు పొమ్మంటున్నాడు కాబట్టి నువ్వు బేతేలులో ఉండు, నేను ఎరుకోకి పోతానంటే అప్పుడు కూడా ఏలియా అదే విధంగా అంటాడు. మళ్ళీ ఇద్దరు ఎరుకోకపోయినప్పుడు మళ్ళీ దేవుడు ఏమంటాడంటే ఏలియా ఏమంటాడంటే, దేవుడు నన్ను యోర్దానుకు పొమ్మంటున్నాడు. ఎరుకో నుండి ఇద్దరు యోర్దానుకు వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా అక్కడ ఏమంటారంటే, నిజముగా ఏలియా అక్కడ నేను ఎత్తబడక ముందు నీకేం కావాలనో కోరుకో అంట. ఎలీషాను అడిగినప్పుడు ఎలీషా ఏమంటాడంటే, అయ్యా నీ మీదున్న ఆత్మ అభిషేకం నాకు రెండంతల దయచేయము అంటాడన్నమాట. దేవునికి మహిమ కలుగుగాక. అప్పుడు ఏలియా ఒక సూచన చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ 6వ వచనాన్ని మనం చూద్దాం. అతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనక వారిద్దరిని ప్రయాణమైపోయి సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులు 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారు ఇద్దరు యోర్దాను దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడతపెట్టి వీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను గనక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయారు. దేవునికి స్తోత్రం. ఓకే, ఇక్కడ ఇంకో అద్భుతాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎత్తబడక ముందు ఆ దుప్పటి తీసుకొని, ఆ ఏలియా దుప్పటి తీసుకొని యోర్దాను నదిని 2 పాయలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దుప్పటి మడతబెట్టి కొట్టగా యువతలకును అవతలకును విడిపోయాను ఆ నీరు. ఎంత గొప్ప అద్భుతమా! ఆ దుప్పటితో ఎందుకు కొట్టాలి ఏలియా? ఆ దుప్పట్లో ఏముంది? ఆ దుప్పటిలో అభిషేకం ఉంది. దేవుని బిడ్డలారా, దుప్పటిలో అభిషేకం ఉంది. ఆ దుప్పటితో కొట్టినప్పుడు ఆ నీరు 2 పాయలైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నాట్ ఈవెన్ అతను ఏమాత్రము కూడా దేవుని నామాన్ని పలకలేదు. జస్ట్ దుప్పటితో కొట్టిన అంతే, ఆ 2 పాయలు అయిపోయి ఆరిన నేలను వాళ్ళు నడిచిపోయారు. ఆ తర్వాత ఏమవుతుంది? అప్పుడు ఇక్కడ అడుగుతాడు ఏలియా. చూడండి, దాటిపోయారు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. చూడు, నేను ఎత్తబడక ముందు
నీ దగ్గర నుండి వెళ్ళిపోకముందు నీకేం కావాలని అడుగు, నేను ఇస్తా అని అంటాడు. అప్పుడు ఏమంటాడంటే ఎలీషాతో ఉన్నాడు. ఎలీషాతో ఉండి ఆయన దేవుని శక్తిని చూసి, దేవుని కార్యాలను చూసి, కాబట్టి ఆయన ఏమన్నాడంటే నాకు నీ మీదున్న ఆత్మలో 2 పాలు నాకు కావాలని, 2 అంతలు నాకు కావాలని. అప్పుడు ఏమంటాడు, అందుకు అతడు నువ్వు అడిగినది కష్టతరం ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రథం నీవే అని కేకలు వేసింది. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునుకలుగా చేశాడు. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. దేవునికి మహిమ కలుగుగాక. 15వ వచనం చూడండి. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అది చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీదకి నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతని సాష్టాంగ నమస్కారము చేసిరి. దేవునికి మహిమ కలుగుగాక. ఎలీషా ఆరోహణమైనప్పుడు ఆయన దుప్పటిని కింద వేస్తాడు. కింద వేసినప్పుడు ఆ దుప్పటిని ఎలీషా తీసుకొని దాంతో తిరిగి యోర్దాను కొట్టి నీ ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ అనగానే ఆ దుప్పటి కొట్టిన తర్వాత ఆ నీళ్లు 2 పాయలు అయిపోతాయి. అప్పుడు అక్కడున్న ప్రవక్తలు గ్రహిస్తారు ఏంటంటే ఏలియా ఆత్మ ఈయన మీద నిలబడ్డది. దేవునికి స్తోత్రం. ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని అంట. దేవునికి మహిమ కలుగుగాక. దుప్పటి ద్వారా దేవుడు ఒక సేవకుని, ఒక వ్యక్తిని ప్రవక్తగా మార్చినాడు. దుప్పటి ద్వారా దేవుని పెట్టినారు. యోర్దాను నదిని 2 పాయలు చేసినారు. చూడండి ఎంత గొప్ప విషయం. దేవుడు దేనినైనా వాడుకుంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమై ఉన్నది? దేవుడు దేన్నైనా వాడుకుంటాడు. దేన్నైనా వాడుకుంటాడు. యేసు ప్రభు శాస్త్రం పరిశీలితో ఏమంటాడంటే పిల్లలు స్తుతిస్తున్నప్పుడు యేసయ్య అన్న మాట ఏంటంటే, యేసయ్య ఏమంటాడంటే వాళ్ళు వచ్చి అడుగుతారు యేసయ్య, అయ్యా పిల్లలు చూడ ఎట్లా అలర్ట్ చేస్తారు, వాళ్ళు నోరు మోపి అన్నప్పుడు వాళ్ళు నోరు మూస్తే అక్కడ రాళ్ళు అరుస్తాయి అన్నట్టు. రాళ్ళు అరవడం ఏంటండి? మళ్ళీ దానికి ఆత్మీయ అర్థాలు తీయకండి. అక్కడ దేవుని స్తుతించడం ఆపేసారు, రాళ్ళు కూడా స్తుతిస్తే దేవుని అంటారు. ఎంత గొప్ప విషయం. ఇంకో మాట రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో అనుకుంటా. చివరికి సాక్ష్యం చెప్పడానికి ప్రతిదీ కూడా దేవునికి లెక్క అప్పచెప్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా నీ మీద సాక్ష్యం చెప్తుంది అని ఉంటుంది. ప్రతిదీ కూడా అడవి కానీ, బండలు కానీ, సముద్రం కానీ ప్రతిదీ కూడా నువ్వు చేసింది సాక్ష్యం చెప్తారు. దేవునికి ఏదైనా మాట్లాడు. మూగబోయిన గార్ధబము దేవుడు నోరిస్తే మాట్లాడలేదా? దేవుడు దేనికైనా నోరియగలుగుతాడు. దేవునికి అసాధ్యమైనది ఏముందండి? ఒక సేవకుడు ప్రార్థన చేసి ఒక కార్యం జరిగినప్పుడు ఇది ఇట్లా జరుగుతుందా అట్లా జరుగుతుందా అని సైంటిస్టుల్లాగా టెస్టులు చేసి నమ్మకుండా ఉంటారు. అది కరెక్టేనా? ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం. నువ్వు నమ్మితే అది జరుగుతుంది, నువ్వు నమ్మకపోతే నీకు జరగదు.
కాబట్టి నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడు. నమ్మిన వానికి సమస్తం సాధ్యం. నువ్వు నమ్ముతలేవు గనక నువ్వు పొందుకుంటలేవు. నువ్వు పొందుకుంటలేవు గనక నీ ద్వారా ఆ కార్యాలు జరగటం లేదు. కాబట్టి ముందు నమ్మడం ప్రారంభించు. దేవుని ఆత్మకార్యాలు నువ్వు కూడా చూస్తావు. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం. నీ వాక్యము అందరూ అర్థం చేసుకొని ప్రభువా నీ కృపలో నిలబడుటకు సాయం చేయమని, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని, సర్వసత్యంలో నడిపించమని, నీ కార్యములు చూచే బిడ్డలుగా చేయమని యేసు నామమున నడిచి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.